క్యూనెన్ న్యూస్కు స్వాగతం. ప్రజా ఆరోగ్యం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్నాయని, ప్రజా ఆరోగ్యం కోసం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి. ప్రభాకర్ విమర్శించారు. సిరికొండ మండలంలోని గడ్కోల్ గ్రామంలో మంగళవారం నాడు గ్రేస్ ఫౌండేషన్ సౌజన్యంతో ఏఐపీకేఎస్, పీఓడబ్ల్యూ, ఏఐపీకేఎంఎస్, ఐఎఫ్టీయూ, పీవైఎల్ తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, నేడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అనేక రోగాల రుగ్మతలతో సతమతం అవుతున్నారన్నారు. ప్రజలు ఆర్థిక దోపిడీకి గురి అవ్వడమే కాకుండా అనేక దీర్ఘకాలిక రోగాల పట్ల ఆర్థికంగా చాలా నష్టపోతున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక రోగాలతో పాటు క్యాన్సర్ రోగం మహమ్మారిలా వ్యాపించడమే కాకుండా ప్రజల ప్రాణాలను హరిస్తుందని అన్నారు. రోజు క్యాన్సర్ మరణాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. రోగాల బారిన పడ్డ ప్రజలు ఆర్థిక దోపిడీకి గురి చేస్తుందని అన్నారు. ప్రజలు క్యాన్సర్పై అవగాహన పెంచుకోవాలన్నారు. ఇందూరు క్యాన్సర్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ పి. ప్రద్యుమ్నాయ రెడ్డి, జనరల్ సీనియర్ ఫిజిషియన్ డాక్టర్ రవీంద్రనాథ్ సూరిలు మాట్లాడుతూ, క్యాన్సర్పై ప్రజల అవగాహనను పెంచుకుని రోగ ప్రమాదం నుండి బయటపడాలి అన్నారు. 300 మంది రోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అని, 170 మందికి స్క్రీనింగ్ టెస్టులు కూడా పూర్తి అయ్యాయని, మిగతా అందరికీ పూర్తి వైద్య సేవలు అందిస్తామన్నారు. మెగా ఉచిత వైద్య శిబిరంలో ఏఐపీకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. రామకృష్ణ, సిపిఐఎంఎల్ మాస్లేన్ ప్రజాపంత ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి బి. దేవారాం, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు వి. గోదావరి, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షురాలు పి. రమ, ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్. రమేష్, ప్రజా సంఘాల నాయకులు ఆర్. దామోదర్, ఎం. లింబాద్రి, బి. బాబన్న, ఈ. రమేష్, ఈ. జమున, ఆర్. పుష్పలత, బి. కిషోర్, ఎండి అనీస్, ఎస్. కిషోర్, బి. బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. గుర్తించకపోవడంతో చాలా ఇదవుతా ఉంది. అందుకని ఏదైతే గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా మనం ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం, దీనికి సంబంధించి 23వ తారీఖు దాకా ఉంటుంది. దానికి ముఖ్యంగా సూరి సార్కు, అట్లాగే ప్రదీప్ రెడ్డి గారికి నేను మీ గ్రామస్తులందరి తరఫున, నా తరఫున, మన ప్రజా సంఘాల తరఫున ఉద్యమ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఏమి భయపడాల్సిన అవసరం లేదు, మీకు భయపడేది అవసరమే లేదు. మొదటనే మా రమ ఉంటుంది, గోదావరి కూడా ఇక్కడే చేయించుకుంటుంది పరీక్ష, నేను కూడా ఇక్కడే చేయించుకుంటాను. కాబట్టి మీకు ధైర్యాన్ని ఇస్తున్నాం. ఎవరి మీద ఎవరు పడకుండా ఓ సిస్టమేటిక్గా ఉండండి. అట్లాగే డాక్టర్ జక్కర్ రవి సార్ కూడా డాక్టర్ చరణ్ సార్ని పంపించాడు. అట్లాగే మన సూరి సార్ వచ్చారు. అక్కడ దాదాపు 15 మంది మన ఏదైతే గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ నుంచి 15 మంది సిబ్బంది వచ్చింది. రాత్రే వచ్చారు మన అందరి కోసం. వారందరూ కూడా మీ అభినందనలు పేరున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఏమి పోటీ లేకుండా మీరు ఒకవేళ షుగర్ పేషెంట్ తినలేదు అనుకుంటే చేయించుకోండి, పేర్లు పెట్టి పిలుస్తారు. తిన్నా కానీ 1 గంట 2 గంటల తర్వాత మనం టెస్టులు చేసుకోవచ్చు. పెద్దలు డాక్టర్లు చెప్పారు, ఇబ్బంది లేదు. ఎంతమంది అని ఇప్పుడు 170 మంది పేర్లు రాయించుకున్నారు. ఇంకా వచ్చినా కానీ రాత్రి చేసుకున్నాకనే పోతాం అనేది మీకు హామీ ఇస్తున్నా డాక్టర్ల తరఫున. కాబట్టి సహకరించండి, సార్ కూడా మనకు సహకరిస్తారు. ఇప్పుడు పెద్దలు డాక్టర్ గారు మాట్లాడాల్సిన విజ్ఞప్తి. ఈ స్క్రీనింగ్ క్యాంప్స్ అంటారు కదా, ఈ స్క్రీనింగ్ క్యాంప్ ఉద్దేశం ఏంటి అంటే, స్క్రీనింగ్ అంటే ప్రస్తుతానికి ఎట్లా అంటే రోగాలు కొన్ని అన్నీ కాకపోవచ్చు, కానీ క్యాన్సర్లు ముఖ్యంగా కొన్ని ఎట్లా అంటే రాకముందే కణాలు, నార్మల్ కణాలు పాడైనప్పుడు ఆ దశలో మనం కనుక్కుంటే కూడా క్యాన్సర్ రాకుండా తీసుకునే జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. లేదా మనము ఆ స్టేజ్లోనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినా కూడా క్యాన్సర్ కంప్లీట్గా ముదరకుండా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ అవగాహన లేకుండా చాలా మటుకు ఏమైతుందంటే, ఇటువంటి అవగాహన లేకుండా చిన్నగున్నప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు సరే ఇప్పుడు జంటలు అడిగితే కూడా మా చుట్టాలే కావచ్చు, నన్ను ఏమంటారంటే, అరే మా చిన్నప్పుడు ఇవన్నీ ఇప్పుడు వినలేదు, అసలు ఈ మధ్య క్యాన్సర్ అంటే కనపడుతున్నాయి కదా అంటే, ఈ మధ్య అవగాహన ఉన్నందున ప్రజలు ముందుకు వస్తున్నందుకు నెంబర్ కనపడుతుంది మనకి. ఒకప్పుడు చిన్నప్పుడు ఎప్పుడంటే పాతకాలం అని చదివితే రాచపుండు అంటే పోయింది. మా తాత 40-45 ఉండే ఏదో చిన్న రాచపుండం పోయినట్టుండే. అప్పట్లో పుండ్లు గిళ్ళని పోయినారు అప్పట్లో. కానీ అప్పట్లో ఏంటంటే ఇప్పుడు గుర్తుపడుతున్నారు కదా వాటిని, ఏదైతే చూపించుకోవాల్సిన విషయం అని చిన్నగా ఉన్నప్పుడే వస్తున్నారు. చూస్తే కొన్నిసార్లు క్యాన్సర్ బయటపడితే దానికి ఇయాల్సిన ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిగా మరో 60-70 ఏళ్ళ వరకు 80 ఏళ్ళ వరకు బతుకుతున్నారు మనుషులు కూడా. సో చాలా వరకు క్యాన్సర్ ఎట్లా అంటే ముందు స్థాయిలోనే మనం గుర్తుపడితే వాటి ట్రీట్మెంట్ తీసుకుంటే మనిషి తన లైఫ్ టైం మొత్తం కంప్లీట్గా జీవించే ఉంటాడు. అంటే పోతే మన షుగర్లో బీపీలో వచ్చి పోవాల్సిందే, కానీ క్యాన్సర్ తిరగబడి తక్కువ ఉంటాయి అన్నిట్లో అనట్లేదు కొన్నిట్లో. కానీ అటువంటి వాటిని కూడా మనం మిస్మేనేజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ స్క్రీనింగ్ క్యాంప్ అవేర్నెస్, బేసిక్ అవేర్నెస్ అంటే క్యాన్సర్
అనేది మీ చెవులో పడాలని చెప్పి అంతేం లేదు. క్యాన్సర్ అనేది వస్తే మనిషి పోతారనేది కాదు. క్యాన్సర్ వచ్చింది అని కూడా రాకుండా ముందు చిన్న చిన్న స్టేజ్లో ఐడెంటిఫై చేసి మనం జాగ్రత్త పడవచ్చు. వచ్చినా మన అర్లీ స్టేజ్లో దాన్ని డయాగ్నోస్ చేసుకుంటే కూడా 50-60 వరకు ఆరామ్సే టెన్షన్ లేకుండా బతికే అవకాశం మనకు ఉంది అనే విషయం అందరికీ తెలియదు. కాబట్టి ఈ పేరు మీద స్క్రీనింగ్ క్యాంపునో బస్తానో 10 మంది దగ్గరకు వస్తే 10 మంది మాట వింటే 10 మందికి చేరేస్తారనే ఉద్దేశంతో కూడా ఈ ప్రోగ్రామ్ చేయబడుతుంది. ఓకేనా? కానీ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఈరోజు మీరు చేసే స్క్రీనింగ్ క్యాంప్ ఏదైతుందో ఈ స్క్రీనింగ్ దేనికి అంటే ఆడవాళ్ళకి ముఖ్యంగా, మగవాళ్ళకి సరే ఓరల్ క్యావిటీ ఎగ్జామినేషన్స్ మీరు ఉన్న కంప్లైంట్స్ బట్టి, ఎందుకంటే మీకు ఏమైనా కష్టాలు ప్రాబ్లమ్స్ ఉంటే మీరు మాకు చెప్తే ఆ పరీక్ష మనం ఆ భాగానికి పరీక్ష చేసి అక్కడ ఏముందో ఇలా చూస్తాం సరే. కానీ ఆడవాళ్ళకి ముఖ్యంగా ఏంటి అంటే నెలవారులు ఉంటాయి కదా, ఆ నెలవారు ప్రతి నెల 28 రోజులు 30 రోజులు నెల వేసుకుంటే ఆ నెలవారికి మన నెలకి ఆ మెన్స్ట్రువల్ సైకిల్కి మన శరీరంలో చేసే హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఆ హార్మోన్స్ వల్ల రొమ్ము క్యాన్సర్ కానీ లేకపోతే ఆ నెలవార్ల వల్ల ఈ గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే చేంజెస్ అనేది దానివల్ల వేరే కారణాలు కూడా ఉంటాయి కానీ దీనివల్ల కూడా ఉంటాయి. సో మీరు మందు తాగరు, మీరు నాన్ వెజ్ కూడా తినరు కావచ్చు, దేవుని పేరు మీద నాన్ వెజ్ తినరు, ఉల్లిగడ్డ తినరు, అయినా క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు సార్ అంటే ఒకప్పుడు ఏంటంటే ఇక తాత ముత్తాతలు ఆ జమానా ఈ జమానా వంశపారంపర్యం అనుకుంటారు. వంశపారంపర్యం కాకుండా ఇది కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి సో లేడీస్కి ముఖ్యంగా ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.